అప్పుడు బియ్యం తెచ్చుకొని పొంగించుకున్నాడు. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు అక్కడ ఇప్పుడు అవి పండించలేము కూడా, రేటు కూడా ఎక్కువే కొంటాం. కానీ మరి పూటకంటే మరి ఎక్కడ తేవాలి. అప్పుడు జొన్నలు, గంట్లు, కొర్రలు, బోదలు అన్నీ వేసేవాళ్ళము. అలాంటి పంట మరి లేదు. చేరం మాడిబద్దలు. మా పని మేమే చేయలేము. ఇంక పనికి అయితే రోజు ఇలా తినగలమా? అక్కడికి వెళ్ళి మరి మనం పని వదిలేసి వెళ్తాం కదా. ఎప్పుడో మధ్య పుడితే చికెన్ తెచ్చుకుంటాం. తినేసి వెళ్ళాను కొద్దిగా మళ్ళీ ఆకలి వేస్తుందని తిన్నాను. ఇచ్చేతాడు అమ్మడమేనా. అప్పుడు ఎంత ధర, కొంచెం 5 రూపాయలు 10 రూపాయలు రొట్టి జొన్నలో కొరలే తింటామా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనం వేరే గిరిజన ప్రాంతానికి వెళ్తున్నామండి. అది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కన్నంపేట అనే గిరిజన గ్రామానికి వెళ్తున్నామండి. ఆ రూటు ఎలాగెళ్తారో ఒకసారి మనం చూద్దాము. అది ఎంత దూరం ఉందో కూడా మనం తెలుసుకుందాం, ఎక్కడ ఉందో కూడా తెలుసుకుందాం. ఓకే, మరింత ఆలస్యం వీళ్ళకి వెళ్ళిపోదాం. ట్రైబల్ ఏరియాకి వెళ్తారామండి. శ్రీకాకుళం జిల్లా అండి, పాతపట్నం మండలం కన్నయ్యపేట అనే గిరిజన గ్రామం అండి. చూడండి, ఇదండి కొండ అండి. ఇది కొండ వల్ల వీళ్ళు నివసిస్తున్నారండి. చూడండి ఎంత అందంగా ఉంది. ఇలాగా ఇది మిర్చి ఇవన్నీ పండిస్తారండి. అంటే వాళ్ళ నిత్యావసర వస్తువులు తక్కువ కాబట్టి వాళ్ళు దగ్గర పండించుకుంటారు కొండ దగ్గర. ఇవి కంద అంటారండి. చూడండి, ఇది ఆ మొదల్లో ఉంటుందండి దుంప. ఇక నిమ్మ చెట్టు కూడా పెంచారండి. చూడండి, నిమ్మకాయలు అంటే పెరట్లో అంట ఉడుచుకుంటారండి. వాళ్ళకి అవసరానికి నిత్యావసర వస్తువుల కింద వాళ్ళు వాడుకుంటారండి. చూడండి, చుట్టూ కంచేసారు. కంచేసి చూడండి, ఇది మిర్చి ఆ మొక్కలు అవన్నీ పెంచుతారండి. ఇలాగని గిరిజనులు అంతా ఇంతేనండి. ఇదిగోండి చూడండి, ఇది మిర్చి మొక్కలండి. చూడు, అమ్మ తింటుంది అన్నము. ఉదయం వెళ్ళారా? ఇది ఏ ఊరమ్మ? ఇది కన్నయ్యపేట. కన్నయ్యపేట అంటే గాపుకెళ్ళి వచ్చావు. ఇప్పుడు కూలికి వెళ్ళావా, సొంత పనికి వెళ్ళావా? సొంత పనికి వెళ్ళావా. మరి ఇప్పుడు పనులు ఉన్నాయి కదా, ముందు మీ కాలంలో ఎలాంటి పనులు చేసేవాళ్ళమ్మ అప్పుడు? మా టైంలో ఎంత మరి ఇప్పుడు లాగానే అంటే కొండ పని, కొండ కొట్టడము. అప్పుడు జొన్నలు, గంట్లు, కొర్రలు, బోదలు అన్నీ వేసేవాళ్ళము కొండలు కొట్టుకొని. ఇప్పుడంటే మరి మారిపోనాము. ఏం పొలం పని. ఇప్పుడేమో జీడ్లు వేసాను కొండలు. ఓహో, జీడ్లు వేసడం వల్ల మరి అలాంటి పంట మరి లేదు. కింద పండవా? పొలాల్లోనే ఎక్కడ పండుతాయి. తింటున్నా కదా, కూర ఏమి వండుకోలేదా? కూర మరి చారుతో తినేస్తాను. ఏం చారమ్మా అది? మాడిబద్దలా. మరి మాడిబద్దలు తిన కూరలు రావా ఇక్కడికి? కూరగాయలు మరి కొనరా? కొంటాం కానీ మరి పూటకంటే మరి ఎక్కడ తేవాలి. డబ్బులు ఖర్చులు ఉండవు పనులు లేక. పనులు మా పని మేమే చేయలేము. ఇంక పనికి అయితే అది ఇప్పుడు ఒట్టిదే అలా తింటున్నా కదా, రోజు అలాగేనా? రోజు ఇలా తినగలమా? మరి రాత్రికి ఏం కూర ఏర్పాటు చేసినాం? రాత్రికి బంగాళదుంప మరి ఇంకా అలాంటివి కొనుక్కుంటాం. అంతే. ఇక్కడ షావుకర్లు వస్తారా, వెళ్తారా? వస్తారా? దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ దుకాణం దొరుకుతుందా? తెచ్చి అమ్ముతారా? మరి దగ్గర సంతలేటి ఉండవా? సంతలు తెంబూరు సంతకూడు, ఇది ఎల్లూరు. ఇప్పుడు మరి కూడదు కదా. ఓ, తెంబూరు వంగవాడే వెళ్తే వంగవాడ వెళ్తారా? అక్కడ నిత్యావసర వస్తువులు అక్కడ కొనుక్కుంటారు. వారానికి వెళ్తారా, డైలీ వెళ్తారమ్మా? వారానికి వెళ్తారు. అంటే ప్రతిరోజు వస్తాయి కదా కూరగాయలు. మరి వచ్చిన రేట్ ఎక్కువ కదా. మరి అక్కడికి వెళ్ళి మరి మనం పని వదిలేసి వెళ్తాం కదా, మరి అది ఎంత లాస్. ఇక్కడ కొనుక్కుంటాం. అక్కడ కొనుక్కుంటారా?
అంటే అన్ని రకాల కూరగాయలు తెస్తారా? చికెన్ మటన్ అలా పెడుతుంటారా? ఎప్పుడో మధ్య పుడితే చికెన్ తెచ్చుకుంటాము. ఎక్కడికి వెళ్ళి తెస్తారు? గోంగవాడ దగ్గర ఎక్కడ దొరకవు. గోంగవాడ దగ్గరే కదా యంత్రాలు. ఇప్పుడు స్నానం అని చేస్తావు, మరి సాయంత్రం వెళ్తావా పనికి? సాయంత్రం వెళ్తావు మళ్ళీ. అంటే తినడానికి వచ్చారు, ఇప్పుడు తినేసి ఒక అరగంట ఉంటారు వెళ్తారు. ఎంతమంది పిల్లలు? ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల. పిల్లలు అయిపోయినాయా? ఆడపిల్లకి మగపిల్లలకి కాలేదా? చదువుతుందా? ఎక్కడ? చదువు అయిపోయింది, డిగ్రీ అయిపోయిందా? మరి జాబ్ ట్రై చేస్తా? జాబులకే ట్రై చేస్తుంది. అతను సాయం మట్టి చేస్తాడా బాబు? మీకు సాయం, వ్యవసాయం పని సాయం మట్టి చేస్తాడా? ఇంత పని నేర్చుకుంటూ చదువుతున్నాడు అనమాట. మంచిదమ్మా. అంటే ఒకరు ఉద్యోగం రాపనే సొంతంగా పని చేసుకుని బ్రతకగలడు అనమాట. అలా పెంచావు. అయితే ఆయనకి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారమ్మా? మరి అతను భోజనకి రాలేదు కదా? అతను మళ్ళీ మీరు వస్తారా? మళ్ళీ కలిసి వచ్చేస్తారు? అతను వచ్చేస్తారు. అదండి, ఇప్పుడు పొలం పని చేసుకుని వచ్చారు, తినేసి మళ్ళీ వెళ్తాం అనమాట. అప్పుడు పంటలు పండించాలి కదమ్మా, అప్పుడు అమ్మోళ్ళ తినాలా మీరు? అప్పుడు ఎంత ధర? కొంచెం 5 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలే కదా జొన్నలు కానీ కొర్రలు కానీ ఏవి కానీ అప్పుడు. ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు అవి పండించలేము కూడా, రేటు కూడా ఎక్కువే, పండించాలి. చుట్టుపక్కల ఎవరు పండిస్తారా కొర్రలు? మీకు కొర్రలు గుడ్ల మీద ఎట్ల మీద వేసి పండుతాయి. ఇప్పుడు ఏమేమి కొర్రలు జొన్నలు గంటలో పండించేవాళ్ళు, అప్పుడు అమ్మేవాళ్ళు తినగా. రొట్టె జొన్నలో కొర్రలే తింటామా? మరి కర్రలు అవన్నీ అమ్మోళ్ళు ఆ టైం? మీరు ఎంత దూరం వెళ్ళి అమ్మోళ్ళు అప్పుడు? నడిచి వెళ్ళేవాళ్ళు. దూరం కదమ్మా ఇక్కడికి? మరి ఇటు నుంచి నడిచి అటు నుంచి నడిచి మరి తక్కువ బస్సులు అప్పుడే ఒక గౌరీ బస్సు ఉన్న బద్రి 2 ఉండి అవి ఉండి 3 అవి అనమాట తీసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ బస్సులకు వస్తే ఎక్కువ పైసలే బస్సులకు వచ్చేవాళ్ళు అటు నుంచి, లేదంటే నడిచి వచ్చేవాళ్ళు. అప్పుడు ఎంత మోపు 2.5 రూపాయన్నర అలాగా. మరి బస్ ఛార్జ్ ఎంత ఉండేది అప్పుడే? ఎంత రూపాయి 10 రూపాయలు. మరి రూపాయి 10 రూపాయలు వెళ్ళిపోతే 2.5కి మీరు ఒకళ్ళు అమ్మితే మరి మీకు నడుచుకొని రావడమే. అయితే రోజు కట్లు తీసుకెళ్ళే వాళ్ళ? అటు కంచి వచ్చాను, మళ్ళీ కొండ ఎక్కుని మళ్ళీ మూపు కట్టుకొని మళ్ళీ అంటే పగలెళ్ళి అమ్మేవాళ్ళ? ఉదయం లేచి కట్లు పట్టుకుని వెళ్ళేవాళ్ళు, అమ్ముకుని ఈ టైంకి వచ్చేవాళ్ళు 12 గంటలకి వచ్చి తినేసి కొండకెళ్ళి కట్లు తెచ్చి మళ్ళీ కట్టుకొని మళ్ళీ నెక్స్ట్ రోజుకి అలాగే డైలీ. అప్పుడు అలాగే. ఇప్పుడు మరి మీకు రెస్ట్ ఉండదు కదమ్మా? అంటే విశ్రాంతి లేకపోతే మరి ఎలాగమ్మా మరి ఆరోగ్యంలో ఉండండి? చూడు, తిండి ఆపిస్తావు పాపం, తినలేదు కదా. అంటే మామిడికాయ కూర అంటే అవి ఎలా చేస్తారమ్మా? అవి కొట్టి ఎండేసిన తర్వాత అవి ఆరిపోయిన తర్వాత ఇడుకొని చారకేదైతే చార వేసుకుంటాం. మామిడి బదులు కడిగేస్తాము, మరి నీళ్ళు మరిగిన తర్వాత వేసేస్తాము. అవి కెరిగిన తర్వాత బద్దలు ఉడికిన తర్వాత తాలింపు వేసేస్తాము. చారు అయిపోయినట్టు. రుచి ఉంటుందా? ఎందుకు ఉండదు? పోనమ్మా, తినమ్మా, తిన చాలా టైం అయిపోయింది కదా. తింటున్న టైంకి వచ్చేసాను కరెక్ట్గాను. అయితే అప్పుడు బాగుండదు, ఇప్పుడు బాగుండదమ్మా? అంటే పూర్వం రోజులు ఉండేవి కదా, అప్పుడు కదా అప్పుడే బాగుండేదా ఇప్పుడు బాగుండేదా అని అంటాను. ఏటా మెరుగమ్మా? తిండికి కానీ తెప్పలకు కానీ లాభాలు లేవు. అప్పుడు కష్టం ఉండేదా? కష్టం కదా. అవునా? అప్పుడు బియ్యం తెచ్చుకొని పొంగించుకున్నారు. అప్పుడు ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు కష్టపడతారు భూమి మీద. భూమి ఉందా? సొంత భూమి? పంట శుభ్ర పండుతుందా? సరేనమ్మా, తింటాను, తిను. మరి ఇంకెందుక? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియో కలిసి. సరేనమ్మా, తింటాను. బాయ్ అయితే. ఓకేనమ్మా అయితే.